జెన్యూన్ డిమాండ్స్కు నేను చేస్తున్నటువంటి 12 గంటల నిరాహార దీక్షకు మీ అందరి ఆశీస్సులు కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మద్దతు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేయకూడదు. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. శుక్రవారం రోజు మొదలైంది. రేపు అంబటి రాంబాబు కొత్త న్యూస్తో మన ముందుకు వస్తున్నారు. రేపు అంబటి రాంబాబు నిరాహార దీక్ష కూర్చుంటున్నారంట. ఏమో ఈ నిరాహార దీక్ష ఏంటో ఎన్న తర్వాత నేను కూడా షాక్ అయ్యాను. దానికి ఆయన ఒక వీడియో కూడా చేసి పెట్టారు. ఆమరణ నిరాహార దీక్ష ఏంటి కొంపదీసి? అంటే ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి, అందరూ అలర్ట్ ఇస్తున్నారు, టెంపరేచర్ పెరిగిపోయింది, ఇంట్లోంచి బయటకు రాకండి. పాపం పెద్ద మనిషి, వయసులో అందరికంటే పెద్ద అయినా వైసీపీలో ఏ అలజడి లేదు, ప్రశాంతంగా ఉంది, పడుకున్నారు వీళ్ళందరూ అనుకుంటే, నేనున్నాను వచ్చి అనుకుంటే అంబటి రాంబాబు వచ్చారు. సో ఈ ఆమరణ నిరాహార దీక్ష లేకపోతే ఉత్తుత్త నిరాహార దీక్ష అని పెట్టిన వీడియో ఒకసారి చూపిస్తాను. లెట్స్ డైసెక్ట్ ఇట్. 3 minutes ఉందండి, లెట్స్ ఫినిష్ ఫాస్ట్. నేను మీ అంబటి రాంబాబును మాట్లాడుతున్నాను. రేపు ఉదయం 6 గంటల నుంచి రాంబాబు గారు మీరు ఇంట్రడ్యూస్ చేసుకోక్కర్లేదు, మీ ఛానల్లో పేరు అంబటి రాంబాబు ఛానల్. దాంతో నమస్తే నేను మీ అంబటి రాంబాబుని మాట్లాడుతున్నా ఏంటి? మీరు యూట్యూబ్లో వీడియోస్ చేస్తారు తెలిసింది, అదేదో న్యూస్ ప్రెజెంటర్ లాగా ఇలా చెప్తారు చూడండి, నమస్తే వెల్కమ్ టు మై షో, కట్టండ్రా దండలు పొట్టండ్రా డీజేలు అన్న లెవెల్లో చెప్పకండి, నార్మల్గా. సాయంత్రం 6 గంటల వరకు గుంటూరు కలెక్టరేట్ ముందు నిరసన నిరాహార దీక్ష తలపెట్టాను. ఎందుకు ఈ నిరసన నిరాహార దీక్ష చేస్తున్నానో మీ అందరికీ వివరించాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, జనవరి 31వ తారీఖున నా ఇంటి మీద, నా ఆఫీస్ మీద దాడి చేసి కూటమి సభ్యులు నానాభిభత్సం చేశారు. నా కుటుంబ సభ్యులు ఫస్ట్ థింగ్ ఏంటంటే నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష కానే కాదు. సో పొద్దున 6 నుంచి సాయంకాలం 6 దాకే కలెక్టర్ ఆఫీస్ ముందు జరుగుతుంది ఇది. సో అంబటి రాంబాబు గారి ప్రాణానికి ఏం ఉండదు, దీని గురించి గవర్నమెంట్ ఏం తల ఉంచదు, అక్కడ పెద్ద ఉద్యమాలు ఏం జరగవు. సో ఈ నిరాహార దీక్ష ఒక ఫ్లాప్ నిరాహార దీక్ష, ఒక నిరసన తెలపడం తప్ప ఇది రియల్. అంటే కొంతమంది చేస్తారు కదండి పొలిటీషియన్స్, ఎందుకు చేస్తారు తెలియదు, పొద్దున్నే జుమ్మలాగా మనం ఎలా అంటే పొద్దున్నే లేసేసి హ్యాపీగా ఇఫ్తార్ విందులాగా పొద్దున్నే 6 లోపు తినేసి నిరాహార దీక్ష కూర్చుని మళ్ళీ సాయంకాలం, ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. ఇట్ ఈస్ నాట్ కాల్డ్ నిరాహార దీక్ష, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. అంబటి రాంబాబు గారు మీరు చేస్తుంది 12 గంటలు విండో క్లోజ్ చేస్తారు అంతే. వేధించే ప్రయత్నం చేశారు, నాకు ఆస్తి నష్టం కలిగించారు, నా ఆఫీస్ అంతా పగలగొట్టారు. ఇదంతా కూడా ప్రపంచం అంతా చూసింది, లైవ్లో ఏదో ఒక టీవీలో లైవ్ చెప్తూనే ఉన్నారు. అంత ఘోరం జరిగింది. 10-20 నిమిషాలకు నన్ను అరెస్ట్ చేశారు, తీసుకువెళ్ళారు, లాకప్లు పెట్టారు. నెక్స్ట్ రోజు అవును మేము అందరం చూసాం, మీ ఇంటి పైన బ్యాచిల్గా దాడి చేశారంటే సాయంకాలం 7 నుంచి రాత్రి మీరు చెప్పిన లెక్క ప్రకారం 12 దాకో ఎప్పుడు దాకో బ్యాచిల్గా వచ్చి మా ఇంటి పైన దాడి చేశారు. ఒకసారి స్టూడెంట్స్ వస్తారు, ఒకసారి పెంపసాన్ని పంపించిన మనుషులు వస్తారు, మీరు ఎప్పుడు చెప్తానే ఉంటారు ఇది. కానీ వాళ్ళందరిపైన కంప్లైంట్ పెట్టారు కదండి, ఇంకేం చేస్తారు? అంబటి రాంబాబు గారు ఇలా దాడులు ఏదో కొత్త మేము చాలా మెతక మనుషులు అన్నట్టు చెప్పకండి సార్. ఈ పార్టీలో ఒకప్పుడు టీడీపీ ధ్వంసం చేసినప్పుడు దాడులు ఎలా జరిగినాయి, పట్టాభి గారి ఇంటి పైన దాడులు ఎలా జరిగినాయి, రంగనాయకం గారిని అర్ధరాత్రి వెళ్ళి లేపుకెళ్ళి సోషల్ మీడియా పోస్ట్ షేర్ చేసినందుకు ఎలా తీసుకెళ్ళిపోయారు అరెస్ట్, మన అందరూ పరంపర, మనం వేసిన బీజాలు అలాంటి. కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. కానీ పోలీసు లాకప్లో ఉన్నప్పుడు నన్ను పోలీసు అధికారులు హింసించేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని కోర్టు వారికి కూడా చెప్పి రికార్డ్ చేయించాను. ఆ తర్వాత డీజీపీకి, ఎస్పీకి మెమోరాండాలు కూడా సమర్పించాను. నా ఇంటి మీద పడి కాదండి, మీరు పోలీస్ స్టేషన్ లో హింస ఏం జరగలేదు, ఇది బాత్రూమ్ లో పడిన దెబ్బ అన్నారు. ఎడిటర్ ఏంటి ఒకసారి అది ఇక్కడ లోపల ఏది ఇబ్బంది పడలేదు, కాబట్టి బాత్రూమ్ దగ్గర జారి కొద్దిగా పడ్డాను, నాంత నేను ఎవరి తప్పు లేదు. దాని తర్వాత మిమ్మల్ని రాత్రి 2:30కి నిద్ర లేపారు, గంగా వెంకటేశ్వరరావు పైకి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత మీకు అంటే కాళ్ళు ఎడం చేయమన్నారు, తనతో మనసు మార్చుకుని వాళ్ళు ఏం చేయలేదు. ఆ రోజు చెప్పిన స్టేట్మెంట్లో ఎక్కడ దాడులు జరగలేదు, హింస జరగలేదు. ఇక్కడ మీరు గృహహింసకి గురైన ఒక భార్యలాగా, అంటే లిటరల్ ఎలా చెప్తున్నారంటే అక్కడ నాకు హింస జరగకుండా వెళ్ళిపోయిందని చెప్పి ఈరోజు మాట మారుస్తున్నారు చూడండి, అది మీ స్పెషాలిటీ. బయటకు వచ్చాక స్వరం మారింది చూడండి, అది గొప్పతనం. హింస అంటే ఎలా ఉండాలి, రఘురామ్ కృష్ణరాజు గారిని పెట్టారు చూడండి, అది హింస. ఆప్టిక్స్ నిజంగా కనిపించింది జనాలకి. హింస అంటే ఎలా ఉండాలి, అక్కడ ఒక సైకోపాత్ కూర్చున్న వీడియోని చూశాడు, అది మసాలా. ఇక్కడ ఏముంది, ఏమీ లేదు, కాళ్ళు ఎడం చేశారని చెప్తున్నారు, దాంతో తిరిగి మళ్ళీ ఇంటికి పంపించారు, ఏముంది దాంట్లో?
కొట్టినటువంటి దుండగుల్ని, హింసాకారుల్ని అరెస్ట్ చేసి శిక్షించమని కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు, అలా పంపించేశారు. కేసు రిజిస్టర్ చేశారంటే చేశారు, సింపుల్గా చేసి వదిలేశారు. అంటే అంత ఘోరం జరిగితే పోలీసు వ్యవస్థ వారికి సపోర్ట్ చేస్తూ వస్తుంది కదా. ఇది ధర్మమేనా? ఇది న్యాయమేనా? ప్రజాస్వామ్యంలో ఇలా కొనసాగవలసిందేనా అనేది నా ప్రశ్న. అందువల్ల నా ఇంటి మీద దాడి చేసినటువంటి దుండగుల్ని, వారు తెలుగుదేశమైనా కూటమి సభ్యులైనా, వారిని అరెస్ట్. ఈ న్యాయాలు అన్యాయాల గురించి తర్వాత వెళ్దాం. అంబటి రాంబాబు గారు మీ ఇంట్లో 2 కిలోల వెండి 70 తులాల బంగారం కొట్టేశారని చెప్పి అప్పుడు న్యూస్ గట్టిగా వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి మీ ఇంటి పరామర్శించుకొచ్చినప్పుడు వైకాపా వాళ్ళు కొట్టేశారని చెప్పి న్యూస్ అన్ని సోషల్ మీడియాలో అందరూ వీడియోస్ కూడా చేశారు, నేను కూడా చేశాను. దాని గురించి ఒక్క మాట లేదు ఈరోజు దాకా బయటికి. అంటే మౌనం అర్ధంగీకారమా? దానిపైన కేసు పెట్టరా? రెండోది, మనం న్యాయం ధర్మం గురించి మాట్లాడుతున్నాం. వేయండి ఒకసారి బయట ఇక్కడ అసెంబ్లీలో అంబటి రాంబాబు బీయింగ్ అ మెంబర్ ఆఫ్ అసెంబ్లీ ఎలా మాట్లాడాడో ఆ రోజు వేయండి. చంద్రబాబు నాయుడు గారు బంగారం గంట కావాలో అరగంట కావాలో మాధవరెడ్డి గారి సంగతి ఏంటి, ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. ఇదా న్యాయపూర్వకంగా మాట్లాడే లాంగ్వేజ్? అండ్ బ్యారిగేట్లు ఎత్తడంలో ఈయనకు మించిన ఎక్స్పర్ట్ లేడు. వేయండి ఒకసారి బ్యారిగేట్లు ఎత్తడం కూడా. లా అబైడింగ్ సిటిజన్ ఇలాగే బ్యారిగేట్లు ఎత్తాడండి? తోసుకుంటూ వెళ్ళిపోతారా? జగన్ సైన్యం అయితే మాత్రం, ఎంత ఆత్మాహుతి దళాలు అయితే మాత్రం ఇలా బిహేవ్ చేస్తారా? చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. దానికోసమే 12 గంటల గాంధీ పద్ధతుల్లో నిరాహార దీక్ష చేస్తున్నాను. మరొక అంశం, రాత్రి 2:30 గంటలకు లాకప్ నుంచి బయటికి తీసుకొచ్చి పోలీస్ అధికారులు నన్ను హింసించడానికి ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని కూడా కోర్టులో చెప్పాను, రికార్డ్ చేయించాను. వారి మీద యాక్షన్ తీసుకోమని పోలీసు వారికి మెమోరాండాలు కూడా ఇచ్చాను. టిల్ నౌ నో యాక్షన్. ఒక మాజీ మంత్రిని, 68 సంవత్సరాల వృద్ధుణ్ణి అయిన నన్ను లాకప్లో నుంచి బయటకు తీసి హింసించాలనుకున్నటువంటి వ్యక్తుల్ని క్షమించొచ్చా? ఇప్పుడు ఈ వృద్ధ పంచాంగం ఎందుకండి మనకి చెప్పండి? నేను వృద్ధుణ్ణి అంటే రేపు ఎవరు ఓట్లు వేయరు మనకి. ఆ వృద్ధుడేగా ఇంకా మనకేం చేస్తాడు, సత్తా లేకుండా పోయిందని. ఇప్పుడే వృద్ధుడంటే ఇంకా గడిచే 3 ఏళ్లలో పండిపోయిన మా మామిడికాయలాగా అయిపోయి ఇంకది పనికి రాదు అన్న స్టేజ్కి అయిపోద్ది. సో ఇలా వృద్ధుడు అని చెప్పుకోకండి. రెండోది, పైకి తీసుకెళ్లి హింసించడానికి ప్రయత్నం చేయించారు కానీ హింస జరగల అక్కడ. అరే అంబటి రాంబాబు గారు నేను కొడతానులే అని చెప్పి వదిలేశారు కదా. హింస ఎక్కడ జరిగింది? హింస జరిగింది, హింసించారు, నన్ను కస్టోడియల్ టార్చర్ చేశారు. ఎక్కడ చేశారు? ఏం చేయలే, ఎక్కడ చేయలే. బట్ ఎనీహౌ యు ఆర్ ప్రొసీడింగ్, యూ ప్రొసీడ్. వాళ్ళు ఎంత ఉన్నతాధికారులైనా, ఎంత పోలీసులైనా ఇది ధర్మమేనా ఆలోచించమని మనం చేస్తున్నా. వారి మీద యాక్షన్ తీసుకోవాలనేది కూడా నా 2వ డిమాండ్. ప్రధానంగా ఈ 2 డిమాండ్ల మీద 12 గంటల సేపు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నాను. ఇది ధర్మమా కాదా ఒకసారి మీరు ఆలోచించండి. నా ఈ ధర్మ పోరాటానికి అందరి మద్దతు కావాలని నేను కోరుకుంటున్నాను. నేను వైఎస్ఆర్సీపీ సభ్యుడినే, నాయకుడినే. అందువల్ల వైఎస్ఆర్సీపీ మాత్రమే మద్దతు ఇవ్వటం కాదు, విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఇది అధర్మం అనుకునే ఎవరైనా సరే నాకు మద్దతు ఇవ్వాలి. ఇస్తేనే ప్రజాస్వామ్యం బతికుంటుందని నేను భావిస్తున్నాను. కాబట్టి నా ఈ జెన్యూన్ డిమాండ్స్కు నేను చేస్తున్నటువంటి 12 గంటల నిరాహార దీక్షకు మీ అందరి ఆశీస్సులు కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కాదండి, మద్దతు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేయకూడదు, అది ప్రజల నుంచి స్పందన రావాలి. రెండోది, అందరు ఆశీస్సులు అంటే 12 గంటల్లో ఏం అయిపోదండి మీకు. మీరు మరీ చెప్తున్నారు, ఏమవ్వదు, మామూలుగానే ఉంటారు, యువర్ గుడ్ హెల్దీ పర్సన్. 12 గంటల్లో మీకేమవ్వదు, 12 గంటల్లో మీ డిమాండ్కి ఏమవ్వదు. ఈ 2 రాసి పెట్టుకోండి అంబటి రాంబాబు గారు. మూడోది, ఇంకా నేనేం చెప్పాలో నాకు తెలియట్లేదు. వైసీపీ వాళ్ళు తప్ప దీని గురించి ఎవరు వచ్చి పెద్ద పోరాటం చేయరు. డోంట్ ఎక్స్పెక్ట్. విజ్ఞులైన ప్రజలందరూ ఒకవేళ మీకు సపోర్ట్ ఇస్తే యూ వన్ ద సిచ్యువేషన్. నాకు తెలిసి అక్కడ విజ్ఞులైన ప్రజలు ఎక్కడ న్యాయం ఉందో అటువైపే మగ్గు చూపుతారు. దే విల్ నాట్ బి రెస్పాండింగ్ టు యువర్ రిక్వెస్ట్
ఐ థింక్ డెఫినెట్లీ ఇదే జరుగుతుంది. ఏమంటే మీరందరూ విజ్ఞులైన నా వ్యూవర్స్, ఇతను చేసే నిరాహార దీక్షకి అంటే 12 గంటల ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి, వృద్ధుడు చేసే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి సపోర్ట్ ఇచ్చి అందరూ ఆశీర్వాదం ఇస్తారా? ఇస్తే రాయండి, వి బ్లెస్ యూ అంబటి అని చెప్పి కమెంట్తో. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.